బుజ్జి వచ్చాను నీ పని మీద వచ్చాను. వెళ్దాం బంగారం కొందాం, సాయంత్రం వెళ్ళి కొందాం. నీకు బంగారం అంటే ఎంత వచ్చానో తెలుసు కదా. అదే ముందు చేసిన జాబు డబ్బులు సరిగ్గా రావట్లేదనే కదా ఈ పనిలో చేరాను. నేను మళ్ళీ చేస్తాను నీకు. నేనేరా జాబ్ చేసేవాళ్ళు రా, 10,000 జీతం వచ్చేది. కానీ ఏంటంటే దాంట్లో నీ డబ్బులు సరిపోవట్లేదు. మా ఆవిడగా బంగారం ఇచ్చి ప్రజలు ఎంతో కొంత బంగారం వాడాలి. అందువల్ల ఏంటంటే ఈ టార్చర్ ఎక్కువ పడుతుంది చెప్పి నేను ఈ బొట్టింగ్ కలెక్షన్ ఇంట్లో వచ్చాను. నువ్వేంటి మీరు ఎలా వచ్చావు? నాకెవరు లేరన్నా, లేదండి. నేను ఎట్లా వచ్చాను ఎందుకు వచ్చా నాకు తెలియదు. నేను మరి కలెక్షన్ వెళ్తా ఉంది. వెళ్దాం మరి. అరే వాడు డబ్బులు ఇస్తాడంటావా? ఇంటికి వాడు ఇస్తాడు. ఇస్తాడు డబ్బులు అమ్మాయికి టెక్స్టైల్ ఇస్తారు. అదే యాక్చువల్గా బెట్టింగ్ క్యాన్సిల్ అయింది వాడిది, కానీ ఆ విషయం వాడికి తెలియదు. అందువల్ల మనం ఏం చేద్దామంటే బెట్టింగ్ క్యాన్సిల్ అయినా కానీ ఆ బెట్టింగ్ ఏజెంట్కి అరెస్ట్ చేస్తారు కాబట్టి ఆ విషయం వాడికి తెలియదు. కాబట్టి ఆ 10 లక్షలు మనం వాడి దగ్గర ఎలాగోలా కలెక్ట్ చేసుకుని 5 లక్షలు పంచుకుందాం మనం. సరే అన్న. డబ్బులు కట్టింగ్లు రాయడం ఉన్నాయి. అలాగే ఎక్కువ ప్రధానంగా కానీ ఇచ్చేస్తాను బంగారం అన్నీ ఇచ్చేస్తాను. మామిడి బంగారం అంతా అమ్మిస్తాను. ఎన్నిసార్లు మాట్లాడి ఎలా చెప్తావో నేను ఇచ్చేస్తాను. నేను ఎక్కడికి వెళ్ళాను, ఎక్కడ ఉంటాను కాబట్టి మీరు ఎక్కడ సంతకాలు పెట్టాలంటే ఎక్కడ సంతకాలు పెట్టాలి. సాయంత్రంలో డబ్బులు మామూలుగా ఉండదు. రౌడీ గారు పెట్టింది అనుకోసం జాబ్ చూసుకో. చెప్తాను చెప్తాను మీకు మామూలు రాగానే అందులో అమ్మేసి ఇచ్చేస్తాను. అక్కడ కొట్టి సరిపోదు బంగారం వేసి ఇచ్చేస్తాను. ఏం చేస్తారా? పట్టానికి వచ్చాను, ఒకసారి చూసేద్దామని నేను. ఏం చేస్తావా అని చదువు చెప్పండి వస్తాయి. కొంచెం పనుందిరా, త్వరగా వచ్చాను కదా చూసుకోదా అని. బాగుంది. ఇది తాగుతలేదు, కనబట్టలేదు. 2 రోజులు వచ్చేస్తున్నాను. కొంచెం ఏదో టెన్షన్ కనబడుతున్నారా? అంత బాగుంది. లేదురా, నీ మొహం చూస్తే తెలుస్తుందిరా ఏదో సమస్య ఉన్నట్టు. నా దగ్గర ఉందిరా, చెప్పడానికి భయపడుతున్నా. నాకే కదా చెప్పుకోవాలను. ఎంత బాగున్నాను. లేదా అంత బాగున్నాను. ఎందుకు వచ్చాను సడన్ ఫోన్ సడన్ వచ్చింది. మామూలుగా ఏదో పనుంది కదా అని వచ్చాను. అలాగా పొలానికి ఎరువులు వేయాలి, అలాగే పురుగు మందులు కొనాలి. వాడికి డబ్బు అవసరం. 30,000 చచ్చిపోయాను. రేపు సాయంత్రం కల్లా మేము వేసేస్తాను. మీ అకౌంట్లో వేస్తాను, తీసుకున్నాను వచ్చేస్తాను. లేదురా, నీళ్ళు ఏదో నాకు కంగారు కన్నా కనిపిస్తుందా? అంత బాగున్నాను. బాగున్నానా? మామూలుగా తను పుట్టింటికి వెళ్ళింది. మామూలుగా వెళ్ళింది తను వచ్చేస్తుంది. ఏం లేదు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి ఫ్రెండ్స్ మామూలుగా వెళ్ళారంటే ఏం లేదు. లేదురా, వాళ్ళకి నేను అడగడం చూశాను. అందుకే నేను అడుగుతున్నాను. నాకు నిజం తెలియాలి. వాళ్ళు నన్ను అంతలా డబ్బు అడుగుతున్నారంటే ఏదో ఉంది విషయం. చెప్పు, ఏంటి విషయం? అలా దిగారుగా ఉన్నాం. కానీ నాకు చెప్పుకోకపోతే ఇంకెవరు చెప్పుకుంటావు? విషయం చెప్పు. బెట్టింగ్లో 10 లక్షలు పోయాను. ఇది బెట్టింగ్లో 10 లక్షలు పోయాయా? నీకు బెట్టింగ్ అయితే అలవాటుందా? కనీసం సిగరెట్లు కానీ మందు కానీ తాగి అలవాటు ఏది లేదు కదా. నీ గురించి ఊళ్ళో చాలా గొప్పగా చెప్పుకుంటారు కదా. మరి ఈ బెట్టింగ్ అలవాటు ఎలా వచ్చిందా? నాకు తెలియదు. నాకు బాగా చిన్నప్పుడు అమ్మలేదు. చిన్నపిల్లలు ప్రేమించిన అమ్మాయి వేరే అమ్మాయి ప్రేమించాను. నేను కబడ్డీ బాగా ఆడుతున్నాను. కానీ ఒక్కరు కూడా నాకు అవకాశం లేదు. ఇప్పుడు చదువులో అవకాశం మాత్రం. మరి ఉద్యోగం ఏదైనా దొరుకుతుందంటే
ఉన్నారా అనేది ఒక్కరోజు కూడా లేదు నేను ఇప్పుడు ఏదో బాధలాగే ఉన్నదన్న కానీ గతంలో ఆగిపోయినా ఒక్కసారి డబ్బు వచ్చిన ఆ మొత్తం చాలా ఆ మొత్తం ఆనందం ఏదో సాధించాలన్న చెప్తున్నాను భక్తే వాళ్ళకి లాభం అదేరా మనకి శాపం. ఆ కలగైతే నిన్ను ఈ రోజు గట్టి రోజు తీసుకెళ్ళింది, ఈ విధంగా డబ్బులు బాగా చేసింది. నేను నీకులాగే వయసులో ఉన్నప్పుడు మిత్రుడితో వ్యాపారం చేసి వ్యాపారంలో నా మిత్రుడు నన్ను నష్టపరిచాడు, నన్ను మోసం చేశాడు. అయినా సరే నేను ధైర్యంగా నిలబడి ఉన్నాను. ఇక కబడ్డీ అంటావా, కబడ్డీ ఆటలో నీకన్నా గొప్ప ప్లేయర్ని నేను. చుట్టుపక్కల 8 ఊళ్ళో ఆటకి వెళ్తే నా పేరు చెప్పేవారు. కావాలంటే మీ నాన్న గురించి మన ఊళ్ళో అడిగి చూడగా చెప్తారు. అయినా సరే నేను మనోధైర్యంతో ఇలా నిలబడి మిమ్మల్ని చదివించి ప్రయోజనం చేశాను రా. చిన్నప్పుడు నువ్వు నన్ను గీతతో పాటు ఏదో హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ గారు మందు రాశాను నేను గీత. అప్పుడు నువ్వు డబ్బులు లేవు ఉప్పు రండి అన్నప్పుడు నాకు డబ్బులు లేవు అనేది బాధ నాకు చాలా అలా చూడడం నాకు చాలా బాధ కలిగింది. ఎలాగైనా సరే నేను ఒక డబ్బున్న తండ్రిగా చూడాలని నేను అనుకున్నాను. నన్ను అప్పుడే నేను చెల్లిపోయినాను. రే విష్ణు, అన్నింటికీ డబ్బే కాదురా ముఖ్యం. ఒక్కొక్కసారి ఎందుకు అవసరం ఇప్పుడు పనికిరావురా. పిల్లలు లేని వాడికి ఎంతో పెద్ద ఉద్యోగం ఉన్నా దానివల్ల ఉపయోగం ఏమి ఉండదురా. 90 ఏళ్ళు వచ్చేసి వయసు అయిపోయిన వాడికి ఎంత డబ్బు ఉన్నా ఆరోగ్యం లేదనుకో దానివల్ల ఉపయోగం ఏమి ఉండదురా. కొన్నిసార్లు అవి అవసరానికి మాత్రం ఉపయోగపడతారా, అవి ఆ సమయంలోనే ముఖ్యం. తర్వాత వాటిని ఎవరు లెక్క చేయరు, దానివల్ల ఉపయోగం ఏమీ లేదురా. అది గ్రహించరా నువ్వు. నా జీతం 40,000, నేను పోగొట్టుకున్నది 10 లక్షలు. నాకు అదృష్టం లేదు నాన్న, నేను ఓడిపోయాను నాన్న. అదృష్టం అంటే ఏంట్రా? నువ్వు ఎప్పుడైనా సరే ఇతరులతో పోల్చుకోకూడదురా. మనకున్న అదృష్టాన్ని ఏంటో మనం గ్రహించాలి. ఎప్పుడూ దురదృష్టం అంటూ దిగాలు పడకూడదురా. నీ అప్పు తీర్చాలంటే నా ఇల్లు అమ్మేస్తాను రా, మన ఊళ్ళో ఉన్నటువంటి పొలం కూడా అమ్మేస్తాను రా. నీ అప్పు ఎంతో తీర్చు. ఇంకా సరిపోకపోతే నీకు కోడలి పిల్ల, నీ భార్య బంగారం అమ్మి ఎంత అప్పు ఉందో అప్పు తీరుస్తుందిరా. నువ్వురా అసలైన అదృష్టవంతుడివి. బంగారం అమ్మే భార్య ఉంది, ఇల్లు అమ్మే నానున్నాడు రా. ఎందుకురా నీకు? నేను చూసుకుంటాను కదా. నాకు చాలా గిల్టీగా ఉంది నాన్న. నన్ను కొట్టినారా? నాకు చాలా చాలా గిల్టీగా ఉంది నాన్న. లేదురా, చేశాను. తప్పు చేస్తారా? తప్పు చేయకపోతే 1 సంవత్సరం వేస్తున్నప్పుడు పిల్లవాడు అలా నడుస్తూ వెళ్తుంటే నడక నేర్చుకుంటూ ఉంటాడు, కింద పడతాడు, మళ్ళీ లేస్తాడు, తప్పడలు చేస్తాడు, పైకి లేచి నడక నేర్చుకుంటాడు. అలాగే 28 సంవత్సరాల వయసులోకి ప్రవేశించేవారా నువ్వు. ఇదే జీవితంలో సరైన వయస్సు. తప్పులు చేస్తారు. తప్పు చేయడం కాదు, చేయడం సహజం. కానీ ఆ తప్పులు సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకుని ధైర్యంగా నిలబడాలి, ఆత్మస్థైర్యం. అప్పుడే రా నువ్వు జీవితంలో విజయం సాధిస్తావు. నువ్వురా గొప్ప అదృష్టవంతుడివి. అయిపోయిందా? ఓకేనా? ఆగమన్నారు. ట్రోల్ అవుతుంది కెమెరాలో ట్రోల్ అవుతుంది. కాస్త బెండ్ అవ్వరా? తీసుకోండి, నువ్వురా ఇలాంటి తండ్రిని భార్యని సంపాదించుకున్న అదృష్టవంతుడివి. ఎందుకురా దిగులు పడతావు?
పెద్దల మాటలు ఉందండి సార్. మీలాంటి తండ్రి ఉన్నందుకు నిజంగా మీలాంటి తండ్రి అనుకుంటే మీ ఇలాంటి బెట్టింగ్ పద్ధతుల్లోకి మేము వచ్చేవాళ్ళం కాదు సార్. యాక్చువల్గా మీ బెట్టింగ్ క్యాన్సిల్ అయింది సార్. మీ బెట్టింగ్ మీ పోలీసులు అరెస్ట్ చేశారు. మీరు యాక్చువల్గా 10 లక్షలు కూడా కట్టనవసరం లేదు. అదే చెప్తాను వచ్చాను సార్. అంతకన్నా సంతోషమైన మా విషయం ఉంటుంది బాబు. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. నా తర్వాత మారుడ నాటి కాదండి. నెంబర్ 4 మీలాంటి తండ్రి ఉన్నందుకు నిజంగా